పట్టణానికి ఎన్నికల సాధనకై జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎన్నికల సాధన జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మందమరి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ పట్టణానికి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పట్టణ ఎన్నికల సాధన జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంగడి బజార్ పద్మశాలి భవన్లో జూన్ 30న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి యువజన సంఘాలు అందరూ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నేటి నుంచి ఆహ్వానాలు అందిస్తామని తెలిపారు. సమావేశంలో పట్టణ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోవడానికి కారణాలు, ఎన్నికలు జరగాలంటే ఏం చేయాలనే అంశాలపై క్లుప్తంగా చర్చించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు గుడికందుల రమేష్, కత్తూరు శ్రీనాథ్చారి, మోసినేని అరుణ్ కుమార్, పాలమాకుల భీమ్సేన్, ఎండి ముజాహిద్, రామంచ తిరుపతి, మూడారపు శేఖర్, భూపత్తుల శ్రీనివాస్, సోనాల్ శర్మ, ఊరు మందమర్రి, ఊరు రామకృష్ణాపూర్, నార్లాపూర్ గ్రామాల యువకులు తదితరులు పాల్గొన్నారు. మందమరి ఎన్నికల సాధనే మన లక్ష్యం. మందమరి ఎన్నికల సాధన మన లక్ష్యం. సాధిద్దాం 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 సాధిద్దాం. గత 31 సంవత్సరాలుగా మందమరిలో పాలన లేక ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ యొక్క సమస్యల వల్ల మున్సిపాలిటీకి కానీ, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్కి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎక్కడ వెళ్ళినా కూడా పాలనకు సంబంధించిన సభ్యులు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఈ యొక్క సాధన కమిటీ జేఏసీ తరపు నుంచి మందమరిలో సాధన కమిటీ తరపు నుంచి మందమరిలో మేము ఏ విధంగా ఎందుకు ఎలక్షన్ జరగడం లేదు, అసలు ఎందుకు ఆగినాయి, ఏ విధంగా ఈ ఎలక్షన్ని తెప్పియాలి అనే తత్వంలో సాధన కమిటీ జేఏసీ తరపు నుంచి ఆదివారం అనగా 30 తారీఖు పద్మశాలి భవన్ మందమరి పాత బస్టాండ్ దగ్గర ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కుల బాంధవులు మరియు రాజకీయ వ్యక్తులు మరియు పార్టీ తరపు నుంచి అందరూ ఆహ్వానితులే మరియు యువజన నాయకులు కూడా ఇందులో పాల్గొని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని అందరూ విజయవంతం చేయాల్సిందిగా మందమరి సాధన కమిటీ జేఏసీ తరపు నుంచి కోరుకుంటున్నాం. 21 సంవత్సరాలుగా మందమరికి పాలకవర్గం లేకపోవడంతో పేరు గొప్ప ఊరు దిబ్బన్న చందంగా మారింది మందమరి పరిస్థితి. అన్ని వార్డుల్లో సమస్యలు చాలా పేరుకపోతున్నాయి. అదేవిధంగా ఇటు ప్రభుత్వం కానీ ఇటు ప్రజాప్రతినిధులు లేకపోవడం ద్వారా చాలా సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. మున్సిపాలిటీకి కానీ అదేవిధంగా ఈ సంబంధిత అధికారులను కలిసేందుకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు తప్పడం లేదు. అయితే గత 31 సంవత్సరాలకి ఈ పరిస్థితి కొనసాగుతుంది. తాజాగా మందమరి ఎన్నికల సాధన జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ కార్యాచరణను తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కలెక్టర్ గారు అదేవిధంగా సంబంధిత అధికారులను కూడా కలవడం జరిగింది. ఆదివారం నాడు మందమరి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో గల శివాలయం పక్కన ఉన్న పద్మశాలి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్స్, కార్మిక సంఘాలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలను ఆహ్వానిస్తున్నాం. అందరికీ ఈరోజు సాయంత్రం నుండి ఆహ్వాన పత్రికలు అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై మందమరికి పట్టిన గ్రహణాన్ని వీడించేందుకు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎన్నికల సాధన ఉద్యమంలో భాగస్వామ్యం కావాలన్నదే మా యొక్క జేఏసీ ముఖ్య లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళి ఎన్నికలు నిర్వహించే వరకు ఈ జేఏసీ పనిచేస్తూనే ఉంటుందని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ మందమరిలో ఉన్న ప్రతి పౌరుడు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై అసలు మందమరికి ఎన్నికలు ఎందుకు జరగడం లేదు, ఎన్నికలు జరగాలంటే ఏం చేయాలి, ఎలాంటి ప్రొఫార్మాతోని మేము ఈ ఎన్నికల జేఏసీ కమిటీ ఎలా ముందుకు పోతుందనే విషయంపై క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా మందమరి ఎన్నికల సాధన జేఏసీ ఆధ్వర్యంలో మనస్ఫూర్తిగా కోరుతున్నాను.